ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా భారత్ సిద్ధాంతం శాంతి మాత్రమే. ఎవరికీ మద్దతుగా నిలబడదు. యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో అదే చేసింది. కానీ వెనిజులా, గయానా ఉద్రిక్తతల విషయంలో మాత్రం మోదీ సర్కార్ యాక్షన్ కాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. ఆ రెండు దేశాలతో స్నేహం చేస్తూనే గయానాకు 2 డోర్నియర్ Tu-28 విమానాలను ఇవ్వటం హాట్ టాపిక్గా మారింది. వెనిజులా, గయానా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ 2 డోర్నియర్ Tu-28 విమానాలను గయానా డిఫెన్స్ ఫోర్స్కు అందించింది భారత్. ఇంతకు వెనిజులాతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్ గయానాకు డోర్నియర్ విమానాలను ఎందుకు డెలివరీ చేసింది? వెనిజులా, గయానా మధ్య యుద్ధమే వస్తే భారత్ మద్దతు గయానాకేనా? వాట్ ది స్టోరీ? వెనిజులా, గయానా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం. గయానాకు 2 డోర్నియర్ విమానాలు ఇచ్చిన భారత్. ది గ్రేట్ క్రూడ్ వార్ లో ఇండియా సపోర్టు గయానాకేనా? ఒకప్పుడు బుల్లెట్లు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు భారత్వి. కానీ ఇప్పుడు యుద్ధ విమానాలని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. బ్రహ్మోస్, తేజస్ ఇప్పుడు డోర్నియర్ Tu-28 విమానాల ఎగుమతులే అందుకు నిదర్శనం. రీసెంట్ గా భారత్ తన మిత్రదేశం గయానాకు 2 డోర్నియర్ విమానాలను ఎగుమతి చేసింది. డోర్నియర్ Tu-28 అనేది ట్విన్ టర్బో ప్రాప్ షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ యూటిలిటీ ఎయిర్ క్రాఫ్ట్. దీనిని భారత సాయుధ దళాలు, కోస్ట్ గార్డ్, ఎయిర్ ఫోర్స్, నేవీ అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. డోర్నియర్ Tu-28 ఫ్లైట్ లో 2 సిబ్బంది, 17 మంది ప్రయాణికులు ఉంటారు. దీని రెక్కలు 16.97 మీటర్లు, మొత్తం పొడవు 16.56 మీటర్లు కాగా ఎత్తు 4.86 మీటర్లు. వైమానిక సర్వే, కాలుష్య నివారణ, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, దళాలను రవాణా చేయడం, కార్గో, లాజిస్టిక్స్ సపోర్ట్ తదితర అవసరాల కోసం డోర్నియర్ ను ఉపయోగించొచ్చు. వీటిని ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీ కోసం వినియోగించారు. తాజాగా గయానా డిఫెన్స్ ఫోర్స్ కి 2 విమానాలు అందించింది భారత్. గయానా మన మిత్ర దేశం కాబట్టి డోర్నియర్ విమానాలను అందించింది మోడీ సర్కార్. కానీ ఆ దేశానికి వీటి అవసరం ఇప్పుడే ఎందుకొచ్చింది? అసలు విషయం అక్కడే ఉంది. వెనిజులా రూపంలో గయానాకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో 2 శతాబ్దాలుగా వెనిజులా, గయానా మధ్య వివాదాలకు కేరాఫ్ గా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదేనని ఆ 2 దేశాలు వాదులాడుతున్నాయి. కాకపోతే దాదాపు గత 100 ఏళ్లుగా ఈ ప్రాంతం గయానా ఆధీనంలోనే ఉంది. ఈ విషయమై దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య అడపదడప ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో 10 ఏళ్ల పాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ 2015లో 2 దేశాల మధ్య అసలైన నిప్పు రాజుకుంది. ఎందుకంటే ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు ఆ ఏడాదిలోనే బయటపడింది. ఆ నిల్వలపై కన్నేసిన వెనిజులా ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో ఎసెక్విబో తమదే అన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయట పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రస్తావించడమే కాదు, వెనిజులాలో రెఫరెండం నిర్వహించి ఉద్రిక్తతల్ని మరింత ముదిరేలా చేశారు. నిజానికి ఎసెక్విబో వివాదం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఉంది. గతంలో వెనిజులాను, ఈ ఎసెక్విబోను స్పెయిన్ పాలించిందని, అందుకే ఇది తమ దేశంలో భాగమని వెనిజులా వాదిస్తోంది. కాదు, 100 ఏళ్లకు పైబడి అది తమ దేశంలో భాగమేనని గయానా ఆ వాదనను తిరస్కరిస్తోంది. నిజానికి ఎసెక్విబో ప్రాంతం మొత్తం గయానాలో సగానికన్నా ఎక్కువ. అదే దానికి ఆదాయ కేంద్రం. అయినప్పటికీ వెనిజులా ఆ ప్రాంతంపై ఆశలు వదులుకోవడం లేదు. అంతర్జాతీయ న్యాయస్థానం ఎలాంటి దుందుడుకు చర్యలు చేపట్టొద్దని ఆదేశించిన 2 రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ గత డిసెంబర్ 3న వెనిజులా వ్యాప్తంగా రెఫరెండం జరిపారు ఆ దేశ అధ్యక్షుడు. ఏకంగా 95% మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబో పేరిట వెనిజులాలో కొత్త రాష్ట్రంగా చూపుతూ కొత్త మ్యాప్ విడుదల చేశారు. వాస్తవానికి వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ దేశం ఈ కష్టకాలం నుంచి గట్టెక్కాలంటే ఎసెక్విబోను ఆక్రమించుకోవడం ఒక్కటే ఆప్షన్. ఈ విషయంలో విజయం సాధిస్తే వెనిజులా రూపురేఖలే మారిపోతాయి. అందుకే గయానాపై దండెత్తడానికి వెనిజులా సిద్ధపడింది. ఎప్పుడైతే ఎసెక్విబో వివాదంలో వెనిజులా తరుముకు రావడం మొదలుపెట్టిందో అప్పుడే గయానా భారత్ను శరణు కోరింది. పెద్దన్న పాత్ర పోషించి తమను ఆ పెద్ద సమస్య నుంచి గట్టెక్కించాలని వేడుకుంది. గయానా చాలా చిన్న దేశం. ఆ దేశ జనాభా కేవలం 8 లక్షలు మాత్రమే. అలాంటి దేశం, అందున దక్షిణ అమెరికా దేశం అయ్యుండి కూడా ఇండియాను శరణు కోరడానికి కారణం గయానాకు భారత్కు మధ్య ఉన్న స్నేహమే. 8 లక్షల గయానా జనాభాలో 3.5 లక్షల మంది భారత మూలాలు ఉన్న పౌరులు ఉన్నారు. పైగా గయానా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కూడా భారత మూలాలు ఉన్నవాళ్లే. అందుకే ఈ యుద్ధంలో తమ పక్షాన నిలబడండి మహాప్రభు అని ఆ దేశం మోడీ సర్కార్ను వేడుకుంది. పైగా భారత సంతతికి చెందిన అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు అక్కడి రాజకీయాల్లో కీలక స్థానాల్లో
దేశాల్లో ఉన్న భారత మూలాలు కలిగిన నేతలు భారత్తో మెరుగైన బలమైన సంబంధాలు కోరుకుంటున్నారు. భారత్ కూడా భారత మూలాలు ఉన్న ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి పెడుతోంది. 2023 జనవరిలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమానికి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించింది. ఆ దేశ అవసరాలు తీర్చే వస్తువులతో పాటు రక్షణ పరికరాలను కూడా భారత్ అందజేస్తోంది. ఇదే సమయంలో ఎస్సెక్విబో ప్రాంతంలో గుర్తించిన చమురు నిక్షేపాల వెలికితీత ద్వారా భారత్ కూడా ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తోంది. ఈ క్రమంలో వెనిజులా పన్నాగం భారత్కు విఘాతం కలిగించేదే. అందుకే గయానా విషయంలో చూస్తూ ఉండిపోవాలని అనుకోలేదు. మరోవైపు గయానాతో పాటు వెనిజులాతోనూ భారత్కు మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా గత ఏడాది ఆ దేశంలో చమురు ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరుగుతోన్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అని అనుకున్నట్టు జరిగితే రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించి వెనిజులా నుంచి పెంచుకోవచ్చని లెక్కలు కట్టారు. అందుకారణం రష్యాతో రూపాయల్లో వాణిజ్యానికి ఎదురైన ఇబ్బందులే. పైగా వెనిజులా ఆయిల్ కంపెనీలో భారత పెట్రో సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ క్రమంలో గయానా వెనిజులా మధ్య యుద్ధం అంటూ మొదలై గయానా వైపు నిలవాల్సిన పరిస్థితి వస్తే వెనిజులా భారత్కు దూరమవుతుంది. అదే సమయంలో ఆ దేశంలో పెట్టుబడులు పెట్టిన భారత సంస్థలు కూడా నష్టపోతాయి. ఫలితంగా మోడీ సర్కార్పై రెండు దేశాల నుంచి ఒత్తిడి ఉండడం ఖాయమనే చర్చ జరిగింది. ఓవరాల్ గా ఈ వివాదంలో గయానాకు సపోర్ట్ గా నిలిచి మన చమురు అవసరాల కోసం ఆ దేశ చమురు ఫీల్డ్ లో పెట్టుబడులు పెట్టాలనే సలహాలు వినిపిస్తున్నా అంతర్జాతీయ రాజకీయం అంత ఈజీ కాదనే చర్చ జరిగింది. వెనిజులా గయానా ఉద్రిక్తతలు కాస్త చల్లబడ్డ తర్వాత గయానాకు డోర్నియర్ 228 విమానాలు అందివ్వడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. గయానాకు రక్షణ పరంగా భారత్ అండగా ఉంటుందనే సంకేతాలు వెనిజులాకు పంపినట్టు అయింది. అలానే వెనిజులాతో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు కాదు. ఇక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత వైఖరిని అర్థం చేసుకోవాలి. ఆ రెండు దేశాలు మనకు మిత్ర దేశాలే, కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంటే రష్యా అని చెబుతుంది భారత్. అలాగే మన దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తుంది. అందుకే రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు కొనసాగిస్తోంది. ఇప్పుడు గయానా విషయంలోనూ అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. గయానాకు డోర్నియర్ విమానాలు అందివ్వడం ద్వారా వెనిజులాకు స్పష్టమైన సంకేతాలు పంపే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.